ఇప్పటికే ప్రపంచాన్ని తీవ్ర అస్థిరతలోకి నెట్టేసినటువంటి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ పనికిమాలిన యుద్ధ నీతి అనే వ్యూహాలు నిజంగానే ప్రపంచాన్ని మరోసారి భయపెడుతూ ఉన్నాయి. అమెరికా ఇరాన్ మీద దాడి చేసింది, ఇరాన్ మళ్ళీ గల్ఫ్లోని అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. ఈసారి మేము అత్యంత పవర్ఫుల్ క్షిపణులను వాడతాం, గల్ఫ్ దేశాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పి ఇరాన్ నుంచి ప్రకటన. ఇరాన్కి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదా హర్మోజును కంట్రోల్ చేయడంలో కానీ ఏమాత్రం సహకరించిన మిత్రదేశం అని కూడా ఒమన్ను కూడా పేల్ చేస్తామంటాడు డొనాల్డ్ ట్రంప్. గాజాను ఆక్రమించేయండి అని చెప్పి ఇజ్రాయెల్ నెతన్యాహు దగ్గర నుంచి ఆదేశాలట. ఒకవైపు లెబనాన్ మీద దాడులు, మరోవైపు గాజా మీద మళ్ళీ దాడులు. మళ్ళీ తెల్లారితే 60 రోజుల పాటు కాల్పుల విరమణం పొడిగించుకుంటూ మళ్ళీ ఒప్పందం రెడీ అయిపోయింది అని చెప్పి వార్తలు. పిచ్చికిచ్చి పట్టిందా వీళ్ళకు? మిగిలిన ప్రపంచ దేశాలు ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇన్వాల్వ్ అవ్వడం లేదు, అందరూ ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయారు అని చెప్పే కదా. ఇటువైపు ఏమో అమెరికా ఏకపక్ష ఆధిపత్యం కోసం, అటువైపు ఇరాన్ ఏమో సస్టైనబిలిటీ కోసం. మరి వీళ్ళల్లో వెళ్ళి వాళ్ళ మీద పడితే లొంగిపోతే చచ్చిపోవడమే కరెక్ట్ అని చెప్పి నమ్మే మనుషులు ఇరాను, ఆ పాలకులు అట్లున్నారు. అహంకారం కోసం, మన ఆధిపత్యం కోసం ఎవరినైనా బలి పెడదామనుకునేది ఇటు అమెరికా, వాళ్ళకి అక్కడ ఇజ్రాయెల్ తోడయ్యారు. అసలు వీళ్ళు ఏం చేద్దామనుకుంటున్నారో ప్రపంచానికి నిజంగా అర్థం కావడం లేదు. ఆ యుద్ధం స్టార్ట్ అయింది, మళ్ళీ సాయంత్రానికి ఆగిపోయింది అంటారు, మళ్ళీ రాత్రికి మళ్ళీ దాడులు అంటారు. ఏమంటారు, వీళ్ళేదో ఒక స్ట్రాటజిక్గా ఏవో ఆర్థిక ప్రయోజనాల కోణంలోనే ప్రజలను, మొత్తం మీద ప్రపంచ ప్రజలనే పణంగా పెట్టి బలి పెడుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. అసలు పరిస్థితులు ఎప్పుడు కుదుట పడతాయో ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు. మళ్ళీ వీళ్ళు యుద్ధ మేఘాలు అని అమెరికా మళ్ళీ ఇరాన్ మీద దాడి చేసి, ఇరాన్ ఖచ్చితంగా ఇటు ఇజ్రాయెల్ అండ్ గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తారు, అందులోని యుఎస్ స్థావరాల మీద. ఈసారి ఇంకా మరింత బలంగా దాడి చేయొచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ కూడా నివేదికలు ఇచ్చాయని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ లాంటి వాళ్ళ కథనాలు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇరాన్ శక్తి ఏమాత్రం తగ్గలేదు, వాళ్ళు కోల్పోయిన ఆయుధాలు మళ్ళీ వేగంగా పునర్నిర్మించుకుంటారు, మళ్ళీ తయారు చేసుకుంటున్నారు అని. అసలు ఇరాన్ ఏమాత్రం తగ్గే పరిస్థితులు లేదు అని చెప్పి అమెరికాకు తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు. అయినా మరి వీళ్ళు ఏం ఆశించి ఇరాన్ మీద మళ్ళీ దాడులు చేస్తున్నారో, ప్రతిగా ఇరాన్ మళ్ళీ వీళ్ళ మీద దాడులు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో ప్రపంచానికి వీళ్ళు నిజంగా అర్థం కావట్లేదు.